హాయ్ హలో నమస్తే, నేను మీ వినోద్ అండి. ఈరోజు మనం మేఘనా సీడ్స్ కల్కి 1818 అనే తోటలో ఉన్నామండి. మీరు చూడండి ఎంత చిక్కని కాపు వచ్చిందో. దగ్గర దగ్గర 4.5 నుండి 5 అడుగుల ఎత్తుతో పాటు చూడండి, మీరు కాయ 4.5 నుండి 5 అడుగుల ఎత్తుతో వచ్చింది. ఈ మేఘనా సీడ్స్ వారి కల్కి 1818 అండి. మనం చూడొచ్చు, ఇంకా పింద దశలోనే ఉంది. రైతు కటింగ్ చేయడానికి కూడా వచ్చిందండి. చూడండి, మీరు ఇది చూడండి, ఈ మండ చూడండి, అసలు ఈ కాయ చూడండి ఏ విధంగా వచ్చిందనేది. సైజు చూడండి, మీరు దగ్గర గనుపులు చూడండి. ఇదంతా కూడా వచ్చేసి మీకు ఒకటే చెట్టు అండి. ఇది చూడండి, ఒకటే చెట్టు ఈ విధంగా రావటం జరిగింది. అంతే, చెట్టు అంతా కూడా కమ్ముకొని పోయిందండి. ఇదంతా చెట్టు కూడా అంతా కమ్ముకొని పోవడం జరిగింది. రైతులు చేసే విధానాన్ని బట్టి ఈ యొక్క విత్తనం వేసుకుంటే రైతులు అధిక దిగుబడులు సాధించండి. చూడవచ్చండి, ఇదంతా సైజు, కలరు, ఇదంతా దగ్గర గనుపు చూడండి. మీరంతా చూస్తున్నారు. ఈ తోట వచ్చేసి కల్కి 1818 అండి. మీరు గమనించవచ్చు ఈ వీడియోలో ఈ కాయ ఎలా కాసింది, ఎలా ఉందని చూడవచ్చు. మీరంతా కూడా ఇదంతా కూడా చూడండి, చిక్కని కాపు చాలా బాగా వచ్చిందండి తోట. అసలు ఈ కాయలు చూడండి, అసలు ఈ కాయ విధానం చూడండి, అసలు ఎంత బాగా వచ్చిందో. రైతులందరూ కూడా ఇలాంటి విత్తనాన్ని వేసుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలని మేము ఇప్పుడు కూడా ఒక కొత్త వెరైటీ విత్తనాన్ని మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఈ సంవత్సరం వేసిన రైతులందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారండి. ఈ యొక్క తోటలు చూడండి, ఇప్పుడు వరకు కూడా ఎటువంటి నల్లి కానీ ఇటువంటి ఇది కూడా లేకోకుండా తోట ఉందండి. మళ్ళీ మండిరిగింది చూడండి. మీరు ఇది చూస్తున్న తోట కల్కి 1818 అండి. చూడండి ఎంత అసలు అద్భుతంగా చాలా బాగా వచ్చిందండి తోట. ఈ ఫ్రూట్ చూడండి, మీరు ఈ ఫ్రూట్ చూడొచ్చు ఏ విధంగా వచ్చిందనేది. ఈ దగ్గర గనుపులు చూడొచ్చు, హైట్ చూడొచ్చు ఎలా వచ్చిందనేది. ఇదంతా కూడా ఒకటే చెట్టు అండి, చాలా బాగా వచ్చింది. సైజు కూడా చాలా బాగుందండి. మార్కెట్లో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటుంది కాయ. రైతులందరూ కూడా ఈ మేఘనా సీడ్స్ వారి కల్కి 1818 వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. చూడండి ఎంత బాగా వచ్చిందో తోట. ఇదండి మేఘనా సీడ్స్ కల్కి 1818 అండి. ప్రతి ఒక్కరు కూడా ఈ విత్తనాన్ని వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.